శ్రీకాళహస్తిలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కంటి ప్రియ భక్తునికి తొలి ప్రాధాన్యత ఇచ్చే శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్త కన్నప్ప ధ్వజారోహణతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటం ఆనవాయితీగా జరుగుతుంది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో ముక్కంటి ప్రియ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. మొదట ఆలయంలో స్వామి అమ్మవార్లతో పాటు పంచమూర్తులు భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు గురుకుల ఆధ్వర్యంలో పట్టు పితాంబరాలు గజమాలలు విశేష ఆభరణాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని పల్లకీపై ఆసీనులను చేస్తారు. తదుపరి కైలాసగిరి పర్వత శ్రేణిలోని భక్త కన్నప్ప ఆలయం వరకు మేళ తాళాల నడుమ పల్లకీలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న ధ్వజస్తంభం వద్ద భక్త కన్నప్పను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన అర్చకులు అభిషేక గురుకులు వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలోని భక్త కన్నప్ప ధ్వజస్తంభంకు అభిషేక పూజలు నిర్వహించారు. తదుపరి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజస్తంభానికి ధ్వజపటం ఆరోహింపచేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కైలాసగిరిపై కొలువు తీరిన భక్త కన్నప్ప ధ్వజారోహణం కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ సంవత్సరం భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా ఒక రవిక గాజులు అదేవిధంగా పసుపు కుంకుమ ఫ్రీగా ప్రతి మహిళా భక్తులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా వచ్చినట్టు ప్రతి ఒక్క దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఉచితంగా ఒక లడ్డు ఈ రోజు నుంచే ప్రారంభించాము. బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 50 రూపాయల టికెట్ క్యాన్సిల్ చేశాం. కంప్లీట్గా ఉచిత దర్శనము 200 టికెట్ దెన్ 500 టికెట్ ఆ 3 మాత్రమే ఉంటాయి. 50 రూపీస్ టికెట్ని కూడా రద్దు చేయడం జరిగింది. సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం. విఐపీలు కూడా స్లాట్లు పెట్టాము. స్లాట్ వైజ్గా విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా దర్శనం చేయించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించాలనేది మా ఉద్దేశం.